ఇప్పుడు హై నార్మల్ బీపీ అని అంటే 130 నుంచి 139 వరకు ఉండటము సిస్టోల్. డయాస్టోల్ వచ్చేసి 75 నుంచి 80 వరకు ఉండటము. స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అని ఎప్పుడు అంటాము అని అంటే 140 నుంచి 159 వరకు ఉండటము. డయాస్టోల్ వచ్చేసి 85 టు 90 వరకు ఉండటము. స్టేజ్ 2 వచ్చేసి 160 నుంచి 179 వరకు ఉండటము సిస్టోల్. డయాస్టోల్ వచ్చేసి 90 టు 95 వరకు ఉండటము. అప్పుడప్పుడు 100 కూడా ఉండొచ్చు. స్టేజ్ 3 అంటేనేమో మోర్ దెన్ 180 సిస్టోల్ ఉండటము. డయాస్టోల్ మోర్ దెన్ 105, 110 ఉండటము. ఈ మూడు ఇప్పుడు ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ హైపర్ టెన్షన్ అనమాట. సో దీని ప్రకారంగా మనము ఒక పేషెంట్ని డయాగ్నోస్ చేస్తాము. కానీ ఇప్పుడు బీపీ రావటం వల్ల అంటే బీపీ అనేది ఎక్కువ ఉండటం వల్ల లక్షణాలు ఏముంటాయి? నార్మల్గా చాలా వరకు చాలామందికి బీపీ ఉందో లేదో కూడా తెలియదు చెక్ చేసే వరకు. కానీ మనకి దాదాపు చాలా ఫాస్ట్గా కనిపించే లక్షణాలు ఏముంటాయంటే తల తిరగటము, తలనొప్పి రావటము, లేదు అని అంటే కొంచెం యాంగ్షియస్గా ఉండటము, గాబరాగా ఉండటము, కాలు చేతులు నొప్పులు రావటము, కొంచెం నడిచినా కూడా ఆయాసం రావటము, దీంతోపాటు కడుపులో నొప్పి అట్లాంటివి రావటము. ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి ఒక దగ్గరలో వెళ్ళి ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి అని అనేసి ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి ఆయాసం అనేది కూడా వస్తుంది అనమాట. ఆ ఆయాసం కూడా ఎగ్జర్షన్ అంటే మామూలుగా తను చేసే పనే కొంచెం ఎక్కువగా చేస్తే ఆయాసం ఎట్లయితే వస్తుందో అది ఏమి చేయకుండానే రావటము, ఇట్లాంటివి ఉన్నప్పుడు బీపీ ఏమన్నా ఎక్కువ అయిందా అని చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. మామూలుగా చాలా వరకు అంటే 30-40% వరకు రక్తపోటు అనేది ఎవరెవరికి వస్తుంది అని అంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దలకి ఎవరికైనా ఉంది అని అంటే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హెరిడిటరీ అనేది ఉంటుంది. కానీ అదేంటంటే ఒక 40-50% వాళ్ళకి ఇట్లా ఉంటుంది. ఇది కాకుండా మామూలుగా రక్తపోటు అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే బాడీ అనేది ఒక కాన్స్టెంట్ స్ట్రెస్లో ఉండటం వల్ల, స్ట్రెయిన్లో ఉండటం వల్ల రావచ్చు. అది కాకుండా సెకండరీ కాజెస్ అని అంటాం అనమాట. మామూలుగా వీళ్ళకి ఏమైనా కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏమైనా షుగర్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే అవయవాల్లో ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఒక రక్తపోటు అనేది పెరగచ్చు. ఇది కాకుండా ఏంటి అని అంటే మనం డైటరీ హ్యాబిట్స్, మన డైట్ ఎలా తీసుకుంటాము, మన పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఒబేసిటీ ఏమైనా ఉందా, వీటి మీద కూడా రక్తపోటు అనేది పెరుగుతూ ఉంటుంది.